టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఈ పదవి బాధ్యతలు చేపట్టక ముందుకు పలు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ఓజీ సినిమా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ముంబై డాన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతుండడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ భారీ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా గ్లిమ్స్లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్షన్ సీన్లు ఓ రేంజ్లో ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అలాంటి లుక్లో కనిపించి అభిమానులని ఆకట్టుకున్నాడు. కత్తులతో తెగ నరుకుతూ ఉన్న సీన్లు సినీ ప్రేక్షకులలో సరికొత్త జోష్ను తెప్పించాయి. 10 ఏళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అంటూ చెప్పే డైలాగ్ సినిమా రేంజ్ని మార్చేసింది. ఆ డైలాగ్కి తమన్ అందించిన మ్యూజిక్ సినీ ప్రియులలో గూస్ బంప్స్ తెప్పించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. డైలాగ్కి మ్యూజిక్ సెట్ కావడంతో గ్లిమ్స్ యూట్యూబ్లో భారీ వ్యూస్, లైక్లతో పరుగులు పెట్టింది. అందువల్లనే ప్రేక్షకులు ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి అప్డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ఓ వార్త బయటకొచ్చి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్కు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టీజర్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ వార్తతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం.